పోరాడిన భూమిది. అలాంటి భూమి మీద మనం పుట్టడం మన అదృష్టం అని చెప్పి సందర్భంగా సవనీయంగా మన నర్సీపట్నం లాంటి ప్రాంతంలో పుట్టడం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎంతో మంది అనుకుంటారు ఏంటి అల్లూరి సీతారామరాజు గారు ఎంతవరకు పోరాడారు అంటే, జస్ట్ 1.5 year పోరాడారు అంతే. ఆయన 1.5 year లోనే వెళ్ళి బుల్లెట్లు తీసుకొని చచ్చిపోయాడంటే తన కుటుంబాన్ని పక్కన పెట్టి, తన ఫ్యామిలీని పక్కన పెట్టి ప్రాణత్యాగం ఎవరి కోసం చేశారండి? మన కోసం, మన పిల్లల కోసం చేశారు, మన ఫ్యూచర్ జనరేషన్ మీ కోసం చేశారు. ఈ రోజు మనం చాలా స్వేచ్ఛగా ఉంటున్నాం, కానీ ఆ రోజుల్లో అంత స్వేచ్ఛ ఉండేది కాదు. ఇప్పుడే మాట్లాడాను ఒక విషయం, భగత్ సింగ్ అనే వ్యక్తి 23 ఏళ్ళకే చనిపోయారు. చాలా చిన్న వయసులో చనిపోయాడు. ఎందుకు చనిపోతావు, నువ్వు కాంప్రమైజ్ అవుతే చనిపోవలసిన లేదు అంటారు. అంటే నేను కాంప్రమైజ్ అవ్వను, నా దేశానికి స్వతంత్రం వస్తేనే నేను మళ్ళీ మీకు కాంప్రమైజ్ అవుతాను తప్ప అని చెప్పి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి భగత్ సింగ్ గారి గురించి మనం తెలుసుకోరు. దాంతోనే నీ రెస్పెక్ట్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు ఒక ఏం పెట్టుకోవాలి, ఎవరిని చూసి ఏం పెట్టుకో, కొత్తగా ఏం చదవవలసిన లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ చదివారో తెలుసుకొని అక్కడ చదివితే చాలు, నువ్వు సక్సెస్ అయిపోయినట్టు. కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాలంటే మనకి దమ్ము సరిపోదు, అంత చదవాలి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోకి వెళ్ళాలంటే మనం చదవాలి. అలాంటి కాలేజీలకి స్వతంత్రం రాకముందే అతి చిన్న కుటుంబంలో పుట్టి, పేద కుటుంబంలో పుట్టి వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కొలంబియా యూనివర్సిటీలో చదివాడంటే అలాంటి వ్యక్తికి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని అత్యంత భారీగా నివాళులు అర్పించాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలాంటి వ్యక్తి బుక్ చదవాలి. ఆయన 50,000 పైన బుక్స్ ఆయన లైబ్రరీని స్థాపించాడు. సుమారుగా 15,000 బుక్స్ సముద్రంలో షిప్ లో వస్తుంటే కొట్టుకుపోయాయి. నేను లండన్ వెళ్ళినప్పుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆయన విగ్రహం చూసినప్పుడు నాకు ఎంత గర్వంగా అనిపించిందంటే, బ్రిటిష్ వాడు భూమి మీద, బ్రిటిష్ వాడు కాలేజ్ లో మన ఇండియన్ స్టాచ్యూ కనబడుతుందంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంటే, అది రిలీజియన్ కి సంబంధం లేకుండా, జాతికి సంబంధం లేకుండా, క్యాస్ట్ కి సంబంధం లేకుండా ఒక వ్యక్తికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే దేనివల్ల? చదువు వల్ల. సో ఒక్కటే నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కి, కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాలి అనే ఒక ఏం ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, మన దేశంలో ఐఐటి ఉంది, మన దేశంలో సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, టిస్క్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను మాస్టర్స్ ఇన్ పొలిటికల్ మేనేజ్మెంట్ కి జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు మా క్లాస్ లో చూస్తే నేను ఒక్కడిని ఇండియన్, మిగతా వాళ్ళందరూ అమెరికన్స్. నేను మన దేశ గొప్పతనం గురించి చెప్తుండేవాడిని, వాళ్ళేమో వినేవారు కాదు. వాళ్ళ ప్రొఫెసర్ వచ్చాడు, నా సబ్జెక్ట్ పేరు స్పీచ్ క్రాఫ్ట్. స్పీచ్ క్రాఫ్ట్ అంటే ఏంటంటే, ఈరోజు ఇండిపెండెన్స్ డే అవుతుంది, నువ్వు కూర్చొని ఇచ్చేవాడు. కానీ దేశం కోసం ఇండియన్ ఆర్మీని స్థాపించి, సబ్మెరీన్ తెలుసు కదా మీకు అందరికీ, వైజాగ్ లో ఉంటది, సముద్రం కింద ఉంటది, పెరిస్కోప్ తోటి మనం చూడగలం. పెరిస్కోప్ అంటే ఎలా ఉంటది? సో ఆ పెరిస్కోప్ కింద సబ్మెరీన్ లో మనం చూస్తే పైన మనకు కనబడతాం. అలాంటి సబ్మెరీన్ లో 32 days వితౌట్ ఫుడ్, ఓన్లీ విత్ బ్రెడ్ బతికాడు సుభాష్ చంద్రబోస్. మన కోసం హైడ్ అయ్యారు, మన కోసం ఇండియన్ ఆర్మీని స్థాపించడానికి. అలాంటి వ్యక్తి వాళ్ళ కూతురు పుడితే ఒకే ఒక్క రోజు ఆ కూతురు మొహం చూడగలిగాడు తప్ప మిగతా అన్ని రోజులు చూడలేకపోయాడు. తను చచ్చిపోయే వరకు వాళ్ళ కూతురుని చూడలేకపోయాడు. ఎవరి కోసం చనిపోయారంటే మన కోసం చనిపోయారు. కాబట్టి నేను ఒక్కటే మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, నేను ఇవన్నీ చెప్పడానికి అంటే, ముందు మనం బేసిక్ రూట్స్ అన్ని కూడా మన దేశాన్ని మర్చిపోకూడదు. మన దేశం సంబంధించిన సంస్కృతి కానీ, లేకపోతే మనం ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం, తెలుగుని కానీ చాలా మంది వచ్చి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ ఈజ్ టు లివ్. ఫర్ డిబేట్స్, ఫర్ ఎనీథింగ్ ఇంగ్లీష్ హ్యాస్ టు బి దేర్, బట్ డోంట్ ఫర్గెట్ తెలుగు. మనం ఇంగ్లీష్ లో మాట్లాడగలమని ప్రూవ్ చేయొచ్చు, తెలుగుని మాత్రం మర్చిపోవద్దు. అందుకు మీ అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ లోపల మీ రెజల్యూషన్ ఏంటంటే, మీ కాన్స్టిట్యూషన్ లో ప్రియాంబుల్ మీ మైండ్ లో ఉండాలి. ప్రియాంబుల్ రాసింది బిఆర్ అంబేద్కర్ గారు.
దాంట్లో క్లియర్ గా he will mention about we the people of India having solemnly resolved to constitute మనకి జస్టిస్ గురించి, ఈక్వాలిటీ గురించి, ఫ్రెటర్నిటీ గురించి, లిబర్టీ గురించి, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మన కోసం రాసిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నాకు మొన్న కూడా ఇప్పుడు మొత్తం పైన చేయవరది ఉమెన్. మీకు లా గురించి తెలుసుకోవాలి, రూల్స్ గురించి తెలుసుకోవాలి, అండ్ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. అండ్ మీ ఫ్యామిలీ మొత్తాన్ని లీడ్ చేసే కెపాసిటీకి మీరు అందరూ వెళ్ళాలి. ఇప్పుడే మేడం గారు చెప్పారు ఇక్కడ ఎక్స్ట్రా రూమ్స్ రావాలి అని చెప్పి. నేను ఎట్టి పరిస్థితుల్లోని అది పర్సనల్ గా తీసుకొని ఆ రూమ్స్ కూడా కట్టించే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. మీకు ఇంకేమైనా అసౌకర్యాలు ఉంటే, ఎందుకంటే కిచెన్ గురించి కూడా చెప్పారు, అది కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఇక్కడ పద్మావతి గారు ఉన్నారు, ఇక్కడ లోకల్ కౌన్సిలర్ కూడా ఆమె. కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, మీకు ఏమన్నా ఎడ్యుకేషన్ పర్పస్ బుక్స్ గురించి కానీ, గేమ్స్ గురించి కానీ, ఏ సపోర్ట్ ఉన్నా, మీకు మోరల్ సపోర్ట్ ఉన్నా, సైకలాజికల్ సపోర్ట్ ఉన్నా, ఏం కావాలన్నా కూడా మీ అందరికీ కూడా సపోర్ట్ చేయడానికి మీ అందరూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా సౌన్యంగా మనం చేసుకుంటూ, మీరు చేయవలసింది ఒకటే ఏంటంటే చదువుకోవాలి, యాక్టివ్గా ఉండాలి, ముఖ్యమైనది హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండాలంటే ఈ మధ్యన సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు, అలా కాదు. యూ షుడెంట్ సిట్ ఆన్ ద కౌచ్ ఫర్ లాంగ్ టైం. ఇఫ్ యూ సిట్ ఆన్ ద కౌచ్ ఫర్ లాంగ్ టైం, మొత్తం ఆరోగ్యం అంతా ఇప్పుడు తెలియదు. వెన్ యూ గ్రో అప్ దట్ విల్ బి ఏ ప్రాబ్లమ్ టు యూ. కాబట్టి అవేర్నెస్ రావాలి. కొన్ని మాట్లాడుతున్నప్పుడు అయితే చాలా మాట్లాడకండి అంటారు. వీ షుడ్ బి వెరీ ఓపెన్, హ్యావ్ అవేర్నెస్ అబౌట్ ఎవ్రీథింగ్. మనకి సర్వైవల్ క్యాన్సర్ దేనికి సంబంధించి ఉంది, పీసీఓడీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను టీచర్స్ కూడా చెప్తున్నాను. ఎవ్రీ వన్ హ్యాస్ టు, ఇప్పుడు ఎవ్రీథింగ్ గోట్ ట్రాన్స్ఫార్మ్, కాలం మారిపోయింది. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ టు నో వాట్ ఇట్ ఇస్. ఎవ్రీ ఇండివిజువల్ గర్ల్ హ్యావ్ టు నో వాట్ షీ ఈస్ గెటింగ్ త్రూ. కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏమైనా కొలాబరేట్ అయ్యి మీరు ఏం అడిగినా కూడా డెఫినెట్ గా మేము సపోర్ట్ చేయడానికి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా సౌన్యంగా మనం చూసుకుంటూ, మీ అందరికీ కూడా చాలా కొంచెం లేట్ అయినందుకు ఏమనుకోక అందరినీ క్షమించవలసిందిగా కోరుతున్నాను. నాకు ఈ రోజున్న హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్.